ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని పొరపాట్లు చేసి ఇప్పుడు ఆ శ్రీనివాస్ గౌడ్ పక్క కూర్చొని ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి కొన్ని సంక్షేమ పథకాలని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే మీరు మాకు సమాధానం చెప్పినాక రావాలంటాడు. నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, హనుమంతన్న బీసీలకు అన్యాయం చేసిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా అత్యధికంగా బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉందంటే దాంట్లో మొట్టమొదటి స్థానం మీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మీరంటుండ్రు దీక్ష చేస్తానని అంటున్నారు. దీక్ష నేను మొన్న కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి ఇంటి ముందు చేయండి దీక్ష. మీరు కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా మనం 2.5 సంవత్సరాలు పాలన చేసినాం. దాన్ని చూసిన తర్వాత మాకు సిగ్గైతుంది, మాకు తలకాయ ఎత్తుకొని తిరగలేకపోతున్నాం మీ రాష్ట్రంలో అని పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందు దీక్ష చేయాలి. కానీ మా నరేంద్ర మోడీ గారు ఏం అన్యాయం చేసిండు? జనగణనతో పాటు కులగణన చేయడానికి ప్రారంభమైంది దేశంలో. దాని గురించి చేస్తావా దీక్ష? ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి అంటున్నారు మీరు, ఏమని? మా బీసీ కాలం లేదంట. అసలు తెలుసుకోండి, లేకపోతే ఎవరైనా మంచి ఐఏఎస్ ఆఫీసర్లు అడగండి. దీని ప్రాసెస్ ఎట్లుంటది, ఈ జనగణ కులగణన ఎట్లా చేస్తున్నారు, ఇండ్లు ఎవరెవరికి ఉన్నాయి, అందులో ఎస్సీ ఎస్టీలకు ఎంతమందికి ఇండ్లు ఉన్నోళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, అది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. బీసీ మహిళా బిల్లులు అద్దుకున్నోళ్ళే మీరు, మళ్ళీ మీరే అంటున్నారు మళ్ళీ కొత్తది పెట్టేసి బీసీ బిల్లులో మహిళలది లేదు అందుకు అడ్డుకుంటున్నాం. అరే అడ్డుకునేది మీరే, అడ్డు చెప్పేది మీరే. అన్ని విషయాలకు వచ్చి అడ్డుపడి సంక్షేమం జరగకుండా, పేద ప్రజలకు న్యాయం జరగకుండా, పేద ప్రజలకు ఏదన్నా లబ్ధిదారులు కాకుండా అడ్డుపడేదే మీ పార్టీలు. మధుసూదన్ గారు, మీ కేసీఆర్ దగ్గర ప్రాధాన్యత ఎంత ఉండనో నువ్వు మీటింగ్ పెట్టి చెప్పు, మా ప్రధానమంత్రి వచ్చే ముందే చెప్పు. మేము బీసీలకు చేసినట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కానీ మాకంటే ఎక్కువ చెయ్యలేదు అని నిరూపించు. బీసీలు మా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మా వైపే మమ్మల్ని సమర్థిస్తున్నారు కాబట్టే అన్ని రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం. బీసీలు సపోర్ట్ చేయని ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వం గెలవది, ఆ పార్టీ గెలవది. ఎందుకంటే జనాభాలోకి 50% ఉన్న వ్యక్తులు ఒక సైడ్ వెళ్ళిపోతే ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది, ఆ పార్టీ ఎట్లా గెలుస్తుంది? నరేంద్ర మోడీ గారికి స్వాగతం చెప్పండి. మన ప్రధానమంత్రి 3వసారి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా అభినందించి స్వాగతం చెప్పండి అని తెలియజేసుకుంటున్నాను.